చెరువు కింద రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ రోజు యాసంగి రబీ పంటలకు నీరు అందించేందుకు పాకాల చెరువు తూములను లేపి నీటి విడుదల చేసే కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. కట్టపై ఉన్న హనుమాన్ కట్ట మైసమ్మలకు పూజలు నిర్వహించి అనంతరం తూముల ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తూముల నుండి నీరు లీకేజీ ద్వారా పోతున్న మరమ్మతులు జరగలేదని, రాబోయే ఖరీఫ్ నాటికి తూములను పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి నీటి నిల్వకు కృషి చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాకతీయ రాజులు మన ప్రాంత రైతు సోదరులకి సుమారు 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన చెరువును ఏర్పాటు చేసినారు, నిర్మాణం చేసినారు. నాటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి ఈ యొక్క చెరువు ఆయకట్టు పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతిసారి రైతుల కోరిక మేరకి చివరి ఆయకట్టు వరకు ఇందులో ఉండబడే నీరుని అందించి సేద్యం చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈ పూట మనం కనుక చూసినట్టయితే తూముల ద్వారా దాదాపు 6-7 వేల ఎకరాలకి నీళ్లు సాగు కొరకు అందే నీరు వృధాగా పోతూ ఉంది. వెంటనే ఈ సీజన్లోనే నీరును వృధా పోయే నీరునన్నీ కూడా ఆపేసి వచ్చే ఖరీఫ్ కాలానికి రైతులకి ఈ నీరును వృధా పోకుండా మరమ్మతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఉన్నాం. నెంబర్ 1 ప్రాధాన్యతలో, మొదటి ప్రాధాన్యతలో నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క చెరువు ఆ రోజు నిర్మాణం చేసింది ప్రభుత్వ ఆస్తి. ఆ రోజు అడవి ప్రాంతం అయినప్పటికీ నాటి నుండి మొన్నటి వరకు కూడా ఏదైతే నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం కానీ, దీని మరమ్మతులు కానీ, పర్యవేక్షణ కానీ ఉండే. గత కొంతకాలం నుంచి టూరిజం పేరుతో ఒకప్పుడు ఐటీడీఏ వాళ్ళు సంబంధం లేకున్నా సాంకేతికపరమైన వివరాలు కానీ, దానికి సంబంధించిన అభివృద్ధి కానీ తెలియకపోయినప్పటికీ 2 గోడలు కట్టడం, నిర్మాణం చేయడం, కొంత యొక్క కట్టకి శుభ్రంగా లేకపోవడం, పటిష్టత కోల్పోయినట్టుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కట్ట మరమ్మతుతో పాటు తూములని లీకేజీ అరెస్ట్ చేయడం, ఒక చుక్కపోకుండా కట్ట మరమ్మతు చేయడంతో పాటు చివరి ఆయకట్టు వరకు ఆ రోజు కాలువలు దవ్వినాయి. సుమారు ఏదైతే కాకతీయులు నిర్మాణం చేసిన సందర్భంలో 4-5 వేల ఎకరాలకే డిజైన్ చేసిన కాలువ పెరుగుతూ ఈరోజు సుమారు 30,000 పైచిలకు అన్ని కాలువలు సుమారు 5 కాలువలు ఉన్నాయి. 5 కాలువల ఏదైతే ఆయకట్టు చాలా పెరిగిపోయిన దృష్ట్యా ఈ నీరుని ఏదైతే చివరి ఆయకట్టుకు పోయే విధంగా కాలువలన్నీ కూడా ఇప్పుడు సాంకేతికపరమైన సర్వేలు నిర్వహించి ఆ యొక్క సమగ్రంగా ఏ కాలువ కింద ఎన్ని ఎకరాలు పడుతూ ఉన్నాయి, ఎన్ని క్యూసెక్లు నీళ్ళు పడుతూ ఉన్నాయి, ఎంత వెలాసిటీ లేకపోతే డ్రాప్ ఫాల్స్, తర్వాత వాటికి కావాల్సిన తూములన్నీ కూడా నిపుణులతో, సాంకేతికమైన అనుభవమైన నిపుణుల, ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడి డీటెయిల్గా దీనికి ఏదైతే సర్వే జరిపించి వెంటనే మంజూరు చేయించి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఏదైతే కట్ట కానీ కాలువలు కానీ ఏదైతే చేసే అవకాశం లేకపోయినప్పటికీ నీరు మాత్రం వృధా పోకుండా ఈ ప్రాజెక్టుని మంజూరు చేయడం మొదటి వరుసలో వెంటనే ఒక 1-2 మంత్స్లో మంజూరు చేయించి ఈ యొక్క తూముల నీళ్ళు మాత్రం ఒక చుక్క పోకుండా వచ్చే ఖరీఫ్కి అందించే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కాలువల ఏదైతే చివరి ఆయకట్టుకి డిజైన్ చేపించి ఆ యొక్క ఆయకట్టు ఎంత ఉంది, నీరు ఎంత అవసరం ఉంది,
కాబట్టి దానికి సామర్థ్యం కలిగిన కాలువల్ని మరమ్మత్తు, మిగిలిన ప్రాజెక్టు కాలువలు ఒక తీరైతే మన యొక్క పాకాల నీరు అందించే రైతులకు అందించే ఏది సాగునీరుకి దీనికి కాంటూర్ కాలువల్స్ అని, అంటే ఒక కాలువ నీళ్లు పారిస్తే ఇంకో కాలువలో ఈ వేస్ట్ వాటర్ పోయి దాంట్లో పడి మళ్ళీ చివరికి పోయే తీరు పెట్టారప్పుడు. అంటే ప్రతి డ్రాప్ కూడా ఉపయోగించుకునే విధంగా ఆ రోజు కాలువలు ఏర్పాటు చేసినారు. కాబట్టి దానికి సరిపోయే విధంగా ఒక పూట మనం మరమ్మతు చేస్తే ఒక 10 కాలాల పాటు రైతులు దాన్ని మళ్ళీ ఎదురు చూడకుండా చివరి ఆయకట్టు వరకు ఏదైతే నీరు అందించి, ఏదైతే పూర్తి సామర్థ్యం నీళ్లుంటే ఖరీఫ్ అండ్ రబీకి ఇవ్వచ్చు. ఒకవేళ నీళ్లు సరిపోలేవు, ఒకసారి నిండింది, రెండోసారి మనం ఖరీఫ్కి రబీకి ఇచ్చేటప్పుడు ఏదైతే ఆ యొక్క తైబంది వరుస క్రమంలో వచ్చే ఆ యొక్క వరుసకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో చాలా సందర్భాల్లో మేము అది ఎదురు చూస్తున్నాం. ఇబ్బంది జరిగింది, రైతుల ఇబ్బందులన్నీ కూడా మేము గమనించాం. కాబట్టి ఈ యొక్క సంవత్సరం కాలంలో ఈ సీజన్